నమస్కారం. ఆర్టీఐ 9 న్యూస్ కి స్వాగతం. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో తెలంగాణ యూత్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా 2 జూలై ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ తనుగుల జితేందర్ రావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. టీవైజేఎఫ్ ఎగ్జిక్యూటివ్ నెంబర్ తాటికొండ వెంకటేశం, మెదక్ జిల్లా అధ్యక్షులు మధుసూదన్న చారి, మెదక్ జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ ప్రవీణ్, నర్సాపూర్ ఇన్ఛార్జ్ నారాచెరువు నరేందర్ గౌడ్, ఉపాధ్యక్షులు జగ్గా ముకుంద, మాల మహానాడు మెదక్ జిల్లా అధ్యక్షులు కల్లూరి సంజీవయ్య, మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి మన్యం గణేష్ కుమార్, మెదక్ జిల్లా కోశాధికారి బోయిని సత్యనారాయణ, మండల్ అధ్యక్షులు లక్ష్మణ్ రాజు తదితరులు సీనియర్ నాయకులు పాల్గొనడం జరిగింది. ఆర్థిక సంస్కరణ భూసంస్కరణ వచ్చి గొప్ప పరిపాలన చేసి వారి భారత అవార్డు లేదు కూడా. సో అలాంటి రామన్ చటర్జీ గారు ఫస్ట్ మన జర్నలిజం ప్రిపేయడానికి పితామహుడు వారు. అలాంటి జన్మ వెస్ట్ బెంగాల్లో జరిగింది. వారికి మోడర్న్ రివ్యూ మ్యూజిక్ పబ్లికేషన్స్ అని చెప్పి మన 1947లో స్వాతంత్ర రాణికి కూడా అది ఎంతో కరపలేదు పెట్టుబడిదారు. సో వారిని కూడా ఆడుకోవడం నడుకోవడం ఆవిష్కరించుకోవడం నిజంగా కూడా ఏ యూనియన్లో అసలు జర్నలిస్టు మూలకాలకు ఎవరు. ఎందుకంటే ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి, పివి నరసింహరావు గారికి, ఇందిరా గారిని ఎవరెవరో స్టాచ్యూ పెట్టుకుంటున్నారు. మరి వాళ్ళందరి గురించి రాసిన గొప్పడు ఆయన మనమే జర్నలిస్టు ఉంటే ఆయన అచ్చి ఆలోచించి గత 1 సంవత్సరం కింద ఒక మోక్షలు ఆయన కూడా ఆలోచించింది. ఆ తర్వాత ఈ నాగరాజు పద్మ పుస్తకంలో కూడా ఎక్కడికి పోయా కోడిపల్లిలో వారి పేరులో పుస్తకంలో. సో వారు కూడా ఇన్స్పిరేషన్ తీసుకుంటే బాగుంటుందని చెప్పి లోగో వాళ్ళకి ఫోటో. ముఖ్యంగా టీవైజేఎం అనేది మన జర్నలిస్ట్ సమస్యలను ప్రభుత్వం చేయకుండా మనమే ఎలా పరిష్కరించుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క తెలంగాణ యూత్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఈ తెలంగాణ యూత్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఎందుకు వచ్చింది అంటే, ఇప్పుడు ఒక సమస్య ప్రతి ఒక్క ముఖ్యంగా జర్నలిస్ట్ అనేవాడు ఈ రోజుల్లో ఆల్ లుకింగ్ లైక్ బెగ్గర్స్. సో ఆ బెగ్గర్స్ ను ట్రిగ్గర్ లాగా చేయాలని టీవైజేఎం ఇందులో ట్రిగ్గర్ లాగా ఉండాలి మన జర్నలిస్ట్. ట్రిగ్గర్ లాగా ఎప్పుడు ఉంటాడు మీరు అంటారు, నాకు అగ్రేషన్ లేదు, ఒక చిన్న పేపర్ వీడియో పత్రిక రాస్తున్నాను, ఒక విలేకరుని మాట్లాడతారు. ఎవరు ఒక పని విలేకరు అనేవాడు నికాసిన జర్నలిజం ఉంటే ఎవరైనా చిన్న పత్రిక కావచ్చు, పెద్ద పత్రిక కావచ్చు. ఎందుకంటే అసలు చూడండి, కలం గలం జలం. కలం ఏమైపోయింది? వేలం పోదు. దళం ఏమైంది? అమ్ముడు పోదు. గలం ఏమైంది? కలం వెళ్ళబోదు, గలం అమ్ముడుపోదు, గలం మొగబోదు, గలం అమ్ముడుపోదు. ఇవైనా అనుకోండి అసలు జర్నలిజానికి వాల్యూ లేదు. దెర్ ఇస్ నో ఎథిక్స్. కాబట్టి గత ప్రభుత్వంలో చేసిన పొరపాట్లు కూడా ఈరోజు చాలా ఉన్నాయి. ఎందుకంటే మీరు గుజరాత్ తీసుకోండి, ఏ స్టేట్లో తీసుకోండి, అక్రిడేషన్స్ అనేవి 3,000 ఎక్కువ ప్రాణం సంవత్సరానికి 3,000 అక్రిడేషన్ ఇచ్చేది. బీఆర్ఎస్ ప్రభుత్వం 18,000 ఇచ్చి కూర్చుంది. ఆ 18,000 అక్రిడేషన్ వల్ల ఏమైంది? ఇంతమంది ప్రాబ్లమ్స్ దానికి ఎందుకంటే కొన్ని 70,000, 40,000, 20,000 కూడా అనుకున్నాం. బికాస్ గవర్నమెంట్ స్థలాలు అందులో అసలు జర్నలిస్ట్ సౌందర్యంలో కూడా అప్లికేషన్ అనేది ఆటోలో కావచ్చు, ఛాయ్ కొట్టులో కావచ్చు, ఎవరు కూడా చేసే. కాబట్టి ఇటువంటి ఈసారి తప్పిదం లేకుండా మన యూనియన్ తరఫున ఒక పేపర్ పేపర్ నేను రిలీజ్ చేస్తాను. మన యూనియన్ తరఫున మన నాదే పేపర్ కవర్ చేయాలి. మన ఒక పేపర్ పెట్టబోతుంది. ఆ పేపర్ ఏం చేస్తుంటే మన పేపర్ కొనవాలని తీసుకుంటాం. మన యూనియన్ వాళ్ళు తీసుకుంటారు. మన అప్లికేషన్ కంప్లీట్ చేసి మీ అందరికీ నెక్స్ట్ అప్లికేషన్ మండలం వేస్తా, మండలానికి కాన్స్టిట్యూన్సీ వేస్తా, డిస్ట్రిక్ట్ వేస్తా, ఇట్లా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి పేపర్ పెట్టడానికి నేనే అనుకోండి. అప్లికేషన్ ఇంకోటి అప్లికేషన్ కన్నా పవర్ఫుల్ ఆడుతుంది. ఇప్పుడు చూడండి, రేటింగ్ చూడండి డైలీ కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో
ఈ మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ ఏమైనా ఎందుకు దెబ్బతిన్నాయి? బికాస్ ఆఫ్ సోషల్ మీడియా. వాళ్ళ టీఆర్పీ రేటింగ్ కూడా తగ్గిపోయింది. అలానే ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, నమస్తే తెలంగాణ కూడా వచ్చేసి పేపర్స్, మెయిన్ స్ట్రీమ్ పేపర్స్ అందరూ పనిచేసిన మీకు ఒప్పుకోవడం ఉంటుంది. ఇంకా అవి కూడా టీఆర్పీ రేటింగ్ మొత్తం తగ్గిపోయాయి. ఎందుకు? బికాస్ ఆఫ్ సోషల్ మీడియా. చూడండి, ఏది లేని పీడిఎఫ్తో స్టార్ట్ అయిన దిశ ఈరోజు నెంబర్ ఎందుకు? నిజమైన నిఖాసిన జర్నలిజం పరిస్థితి కాబట్టి. అయితే ఆ విధంగా మనం కూడా మధ్య కాబట్టి మన యువతను బతికబెట్టి దాంట్లో మనమే ఉండి నిజమైన నిఖాసిన జర్నలిజం ఇంతమంది చాలా సార్లు చెప్పినట్టు మొదటి నుంచి అదే చెప్తారు. మీ దగ్గర ఎవరైనా సాక్ష్యం ఉంటే తప్పకుండా రాయండి, బహిర్గతంగా మాట్లాడండి. ఇంకొన్ని విషయాలు మీద ఈ రోజుల్లో ఏమవుతుంది, మనం ఏం చేయాలి జర్నలిస్ట్ యాక్టివిటీస్ అంటే వీధి కుక్కలు సహాయంగా చేస్తారు. చిన్నపిల్లలు మనం ఎంతమంది చనిపోతున్నారు. అక్కడ జరగకుండా ప్రభుత్వ దృష్టికి ఇమీడియట్గా తీసుకుపోవాలి. ప్లస్ మాన్యువల్స్ ఎక్కడ ఉన్నాయి అవి తీసుకున్నా కూడా మన ఫోటోలు తీసేసి మన వార్తలు రాసి ప్రభుత్వం దృష్టి తీసుకుపోవాలి. ఇటువంటి చాలా చాలా విషయాలు ఉన్నాయి. ప్రభుత్వం ఎక్కడ మన ప్రభుత్వం ప్రజలు మేలు చేసిన చిన్నపిల్లలు ప్రభుత్వంలో సరిపోయి అంటే ఎక్కడెక్కడ కుక్కలు జరుగుతున్నాయి వాటి ఫోటోలు కొట్టి విధంగా తీసుకోవాలని చెప్పి ఇక్కడ రాజకీయాలు తెలియజేస్తే ప్రభుత్వం ద్వారా వాళ్ళ మేలు జరుగుతుంది. అంటే ప్రజలకు ప్రభుత్వాలకు బాధలో ఉండే మనం కాబట్టి కంపల్సరీ మన డ్యూటీ ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ లాగా చేయాలి. దట్ ఈస్ అవర్ జర్నలిస్ట్ డ్యూటీ. ఇంకా జర్నలిస్ట్